ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? పండ్ల వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ప్రజల ముందుకు వస్తుంది, చూపిస్తుండు, చెప్పి చేస్తుండు. దానివల్ల కొంతవరకు సంతృప్తిగా అవుతుంది. కొన్ని పబ్లిక్లల్లో తెలుస్తుంది, ఆఫీసులలో అక్కడిక్కడ అప్పులు తెచ్చి పెడతలేడు. కేసీఆర్ చేసిన అప్పు గంటకు 3 కోట్లు కడుతుండు. అట్లా ఇబ్బందులు గురవుతుర్రు. దానివల్ల నిరుద్యోగులు 56,000 ఉద్యోగాలు, కొంతమందికి సెలక్షన్ అర్హత కలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండు. కొన్ని మాత్రం చెప్తుండు జనంలా, మోసం చేయకుండా. అది మాత్రం పక్క. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గడీల పాలన అన్నట్టు, దొరల గడీల పాలన అన్నట్టు ఏం చేసేదంటే అప్పులు తెచ్చి దాచుకొని కనీసం ఒక స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మినిస్టర్లను కూడా ఆ గడీలకు రానియలేదు. కొంతమందిని ఇబ్బంది పెట్టిండు. కొంతమంది లేని వాళ్ళు ఇలా కోటీశ్వర్లు, నేను ఎమ్మెల్యేను, ఎంపీనని చెప్పుకునే రోజులు ఉన్నాయి. అంత దోపిడీ జరిగింది. బిడ్డ ఒకరోజు మాట్లాడుతుంది, కొడుకు ఒకరోజు మాట్లాడుతుండు, అల్లుడు ఒకరోజు మాట్లాడుతుండు, ఆయన ఒకరోజు మాట్లాడు. ఏం దోస్తుందో ఏం చేస్తుర్రో తెలియదు. కానీ మొత్తం అప్పు చూపిస్తుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉన్న రాష్ట్రాలలో ఇవన్నీ అమలు పెట్టిర్రు. ఒక తెలంగాణనే కాదు, కొన్ని ఫ్రీ అమలు పెట్టిర్రు. అదే నడుస్తుంది. 14 ఏళ్ళు గెలిచి 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఒక్కనాడు అసెంబ్లీ పోలేదు. ఆడెంత తెలియకల్లోడో ఎంత తెలియదక్కువడో అర్థమవుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మోహన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ మంచిగానే ఇస్తున్నారు. ఆర్టీసీల మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఇస్తుండు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాడు. త్వరలో రేషన్ కార్డు ఇస్తా అంటుండు. ఇందిరమ్మ ఇళ్ళు అని మొత్తం దరఖాస్తులు తీసుకుంటున్నాడు. ఆర్టీసీ వాళ్ళకు కూడా 21% ఆయన రాగానే 21% ఫిట్మెంట్ పే స్కేల్ చేసిండు. గతంలో 10 సంవత్సరాలు పే స్కేల్ లేకుండా కేసీఆర్ గారు మమ్మల్ని బానిసలుగా చేయాలని చూసారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో పరిపాలన కంటే ఇప్పుడే బాగుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ వాక్ స్వాతంత్రం కానీ స్వేచ్ఛ అందరికీ మంచిగా ఉంది. రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసిండు. గతంలో ఆయన 1,00,000 ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 20,000, 25,000 అట్లా వడ్డీ మందమే కట్ చేసి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు భిక్షం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గొప్పగా. ఆయన వచ్చాడు, అప్పు తెచ్చిండు, అప్పు పెట్టిండుగా. ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇవ్వలేదు. క్రాప్ లోన్ మాఫ్ చేస్తున్నాడు, క్రాప్ లోన్ మాఫ్ చేయలేదు. ఏది వచ్చిండు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు. ఇప్పుడు రైతు బంధు వేస్తుండు, ఇండ్లు ఇస్తుండు. ఆడవాళ్ళకు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ పైసలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కేసీఆర్ ప్రభుత్వానికన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇస్తున్నది ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వాలి, ఒక పింఛన్లు తప్ప ఏమి ఇవ్వాలి. అంత డూబ్ మాటలే కానీ ఒక్కటి కూడా ఏం చేయలే. ఏమి ఇచ్చిండు? రైతు రుణం మాపించిండా? ఈయన ఇవ్వలే. ఇస్తా అనే 3 విడతలనే 1,00,000 రూపాయలు ఇస్తానని దాన్నే 3 విడతలు చేసిండు. 3 విడతలు కూడా ఒక్క విడత కూడా ఎకరానికి కూడా పడలేదు ప్రజలు. నమస్తే సార్. మీ పేరు సార్? लतीफ़. ఏం చేస్తుంటారు సార్? MD लतीफ़, रिटायर्ड आरटीसी ड्राइवर. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? इसका रेवंत का पहले तो अच्छा ही था, हम लोग अच्छा करते बल्कि समझ के वोट डाले, मगर बाद में आते आते क्या हो रहा वो तो व्यतिरिक्त बोल सर का आ गया. जो अमल करते बोले वो नहीं करे, बाद में करे, बाद में नहीं करे. 4,000 पेंशन बोले वो भी नहीं आया. वो दिव्यांग बोले को 6,000 बोले वो भी नहीं आया. वो రైతు బంధు बोले वो भी नहीं आया. वो एक हैदराबाद में एक हाइड्रा बोल के वो निकाले उसमें जरा ब्लेम हो रही. ब्लेम नहीं हो सका, देख तो अच्छा है. नहीं तो फिर कैसे राय सर का मूवमेंट है, ये तो गारंटी है. मगर ऐसा नहीं करना, आगे तो वो करना बोल के हम लोग चाह रहे हैं. इतना कर कोशिश कर जीता है. उसके बाद उनकी मर्जी. उसके नेक्स्ट टाइम तो जो देख के कहते जो करने का केसीआर साहब को जो करे, आखिर में इनको भी वो काम करना पड़ता, नहीं रुकता. वो तो बराबर है. మీ పేరు సార్? మేకల వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ టీచర్నండి.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతులకు మాత్రం రైతు భరోసా కొంతవరకు అందటాలేదని ఎటువంటి ఒక అపవాదు ఉంది సార్. సరే అది వెనక లేటుగా అందుతుంది అనేటువంటిది ఒకటి జరుగుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం సరే ఇక ఆయకట్టు ప్రాంతాల వాళ్ళు మాత్రం బాగానే ఉన్నది అనుకుంటున్నారు. నానా ఆయకట్టు ప్రాంతంలో మాత్రం రైతు భరోసా అందుబాటులో ఉన్నట్టయితే చాలా పాలన పర్వాలేదనిపిస్తుంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన సరే అన్ని వర్గాలని కూడా కలుపుకొని పోయాడు సార్. ఇది కేవలం కొంతమందికి పరిమితం అయిందనేటువంటి అపవాదం ఉంది సార్. సరే ఏది ఏమైనా పరిపాలనలో ఉన్నప్పుడు పాలన అనేది ఎంటైర్ స్టేట్ వరకు వర్తిస్తుంది కాబట్టి వీరు కూడా ఎందుకంటే వచ్చిన కొత్తయే కాబట్టి అంటే 1 year అయింది అయినా కూడా ఇంకా కొంత మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? ప్రమీల. ఏం చేస్తుంటారు మేడం? మేము కూలి పనులే చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? పాలన అంటే ఇప్పుడు బస్సు విషయంలో అది రాంగ్. బస్సు విషయం చాలా లేడీస్ చాలా ఇబ్బంది పడుతారు. ఇదివరకు ఒక లేడీస్ బస్సు ఎక్కిరంటే బాయ్స్ లేసి లేడీస్కి సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు లెక్క చేస్తలేరు. డ్రైవర్లు లెక్క చేస్తారు, ప్యాసింజర్లు లెక్క చేస్తలేరు. ఫ్రీ కరెంట్ అన్నారు, అది వచ్చిన వాళ్ళకే వచ్చింది. గ్యాస్ అది వచ్చిన వాళ్ళకే వచ్చింది. రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతారు.